ఈ ఇంటి కోడలిగా నువ్వు సంతోషంగా ఉండాలని, ఈ కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నానమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండమ్మా. రండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను చెప్తాను, నువ్వుండు. రాహుల్ బాబు. అమ్మా అది. అయ్యో రాహుల్ బాబు, ఇది మీరనుకుంటున్న విషయం కాదు. అమ్మా. అయ్యో రాహుల్ బాబు. ఆ రోజు నిజం చెప్పేసి ఉంటే సరిపోయేది. ఇవాళ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. తప్పు చేశాను. ఆంటీ మొక్కుకున్నట్లే శివ కళ్యాణం జరిపిద్దాం. రేపు కళ్యాణం అయ్యేంత వరకు మీరు మౌనంగా ఉండండి చాలు. ఇదంతా అభి వల్లే జరిగింది. అభి ఆపకుండా ఉండుంటే అమ్మతో నిజం చెప్పేసేవాణ్ణి. అభితో నా పెళ్లి జరిగేదే కాదు. నేను అభి మాట వినకుండా ఉండాల్సిందే. నాతో పెళ్లి రాహుల్ బాబుకి ఇష్టం లేదు. అనుకోకుండా అంతా జరిగిపోవడం వల్ల రాహుల్ బాబు ఆ విషయాన్ని అంగీకరించలేకపోతున్నాడు. నా పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఇలా మౌనంగా ఉంటే కుదరదు. రాహుల్ బాబుతో మాట్లాడి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పి కొన్ని రోజులు సర్దుకోమని చెప్పాలి. రాహుల్ బాబు, ఒక్క నిమిషం రాహుల్ బాబు. మీతో కొంచెం మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే ప్లీజ్. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను రాహుల్ బాబు. అసలు జరిగిందంతా నేనే నమ్మలేకపోతున్నాను. జరిగింది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అసలు ఏం చెప్తావో చెప్పు. చెప్పు. బాబాయ్, పిన్ని. ఏంటమ్మో? మీ ఇద్దరిని నానమ్మ కిందికి రమ్మంటుంది. రండి. ఎందుకమ్మో? నాకేం తెలుసు, పిలుచుకు రమ్మంది. రండి అంతే. రా పిన్ని, రా. బాబాయ్, పిన్ని రండి.
లలిత ఇంకా స్వీట్స్ తెప్పించాను కదా, వెళ్ళి తీసుకురా. ఐరేంద్రి, ఇంకా వంటలు రావాలి. సుబ్బమ్మని కాస్త తొందరగా చేయమని చెప్పు. అలాగే పెద్దమ్మా. వెళ్ళండమ్మా. ఏ రాహుల్, రారా ఇలా రా. కూర్చో. అమ్మా అభి, కూర్చోమ్మా. ఏంటి నాన్న ఇదంతా? పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ కలిసి విందు భోజనం చేయాలి కదా బాబు, అది ఆచారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఎందుకేంటబి? పెళ్ళంటే అనుకోకుండా జరిగిపోయింది, కాని అన్ని ఆచారం ప్రకారం జరగాలి కదా. ఏం రాహుల్ బాబు? ఇంకా రాహుల్ బాబు ఏంటండి, అల్లుడు గారు అని పిలవండి. అవును. చూడండి, మీరిద్దరూ పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు. భార్యాభర్తలంటే మనుషులు వేరైనా మనసులు ఒక్కటిగా కలిసిమెలిసి ఉండాలి. కష్టసుఖాలన్నీ పంచుకోవాలి. ఇద్దరూ సమానమనే భావనతో బాధ్యతల్ని కూడా పంచుకోవాలి. ఆ పంచుకోవడం ఇక్కడ్నించే మొదలు కావాలి. అందుకే మీ ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలి. ఐరేంద్రి, లలిత రండమ్మా. ఎక్కడా? అభి, రాహుల్కి స్వీట్ పెట్టు.